ఓకే, ప్రైజ్ లార్డ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? మనం ఒకసారి ఈ మండే మార్నింగ్ 9:30కి చిల్డ్రన్స్ టైంలో మిమ్మల్ని అందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దయచేసి అందరూ పిల్లలు మీరు అందరు కూర్చుని సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ కిడ్స్ టైంని, స్పెషల్ చిల్డ్రన్ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల రాజా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో చిల్డ్రన్ స్పెషల్ ప్రోగ్రామ్ని చేయడానికి మాకు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. చిన్న బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీరు దీవించండి. ఈ ప్రోగ్రామ్ అంతటిని కూడా ఆది నుంచి అంతం వరకు మీ ఆత్మ ఆధ్వర్యంలో జరిగించుకొని మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈ సమయంలో మనము ప్రైజ్ అండ్ వర్షిప్ చేసుకుంటూ దేవుని స్తుతిద్దాం. ఎందుకు అంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటి అంటే బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలంన నేను ఒక దుర్గాన్ని స్థాపిస్తానని ప్రభు చెప్పారు. సో పిల్లలు, మనం చేసే స్థుతులు, మనం చేసే ఆరాధన దేవునికి ఎంతో ఇష్టమైనది. కాబట్టి లెట్స్ వర్షిప్ ద లార్డ్. ఫస్ట్ praise him, praise him, praise him in the morning, praise him in the noon time, praise him when the sun goes down. అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపడతాం. Hallelujah. Are you ready? Oh yes, Jesus. Praise him, praise him, praise him in the morning, praise him in the noontime, praise him, praise him, praise him when the sun goes down, praise him, praise him, praise him in the morning, praise him in the noontime, praise him, praise him, praise him when the sun goes down. Jesus, Jesus, Jesus in the morning, Jesus in the noontime, Jesus, Jesus, Jesus when the sun goes down, Jesus, Jesus, Jesus in the morning, Jesus in the noontime, Jesus, Jesus, Jesus when the sun goes down. Praise him, praise him, praise him in the morning, praise him in the noontime, praise him, praise him, praise him when the sun goes down. మరొకసారి praise him, praise him, praise him in the morning, praise him in the noontime, praise him, praise him, praise him when the sun goes down. ఓకే పిల్లలు, మరొకసారి పాట పాడుకుంటూ దేవుని మహిమపడదాం. ప్రతి వారు కూడా అక్క వారి పిల్లలు యాక్షన్ చేస్తున్నప్పుడు మీరు కూడా రెండోసారి చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. స్తుతి ఆరాధన పైకి వెళ్ళును, దేవుని ఆశీర్వాదం కిందికి వచ్చును.
వారు కూడా ఒక్క నిమిషం తలలో వంచండి. ఇంతవరకు మనం చేసిన ఈ స్తుతి ఆరాధన, ఆనాడు దావీదు భక్తుడు కూడా తను నాట్యమాడుతూ సంతోషంగా దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా ప్రతి దినము కూడా దేవుని సంతోషంతో, మనకి హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం పిల్లలు? ఎట్టి జంపింగ్ చేస్తాం కదా. నిజంగా దేవుని సన్నిధిలో ఎప్పుడు సంతోషం, ఆనందం ఉంటుంది. మనం ఎప్పుడు ఆనందంగా ప్రభువుని ఆరాధించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల రాజా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోండి. ఈ సమయంలో ప్రభావం లెసన్లోకి ఇంకా అనేక కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తుండగా నీ సహాయాన్ని మాకు దయచేయండి. సమస్తాన్ని నీ చిత్తానుసారంగా నీ ఆధ్వర్యంలో జరిగించుకొని సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈ సమయంలో మీకు ఒక చిన్న లెసన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే పిల్లలు, మిమ్మల్ని ఒక క్వశ్చన్. కూరగాయలు లేకుంటే చెట్లను పండించే వ్యక్తిని ఏమంటారు? వన్ హూ గ్రోస్ ప్లాంట్స్ ఏమంటారు పిల్లలు? ఫార్మర్ కదా, ఫార్మర్ అంటాం. అలాగే వన్ హూ టేక్ కేర్స్ ఆఫ్ యానిమల్స్, ఆ ఫ్లాక్స్ లేకుంటే షీప్స్ని కానీ యానిమల్స్ని గుంపులుగా వాటిని చేసే వాటిని ఏమంటారు? ఐల్సి ఆ వ్యక్తిని ఏమంటారు? గొర్రెల కాపరి. ఏమంటారు? షెపర్డ్. ఏమంటారు? ఓకే, ఒక షెపర్డ్ ఉన్నాడంట. అయితే వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వాటిని చేసే వ్యక్తిని ఏమంటారు? వాటిని గ్రో చేసే వ్యక్తిని, వాటిని పెంచే వ్యక్తిని ఏమంటారు? ఫార్మర్. ఏమంటారు? కెన్ యూ నేమ్ సమ్ వెజిటేబుల్స్? వెజిటేబుల్స్ నేమ్స్ చెప్తావా నాన్న? వెజిటేబుల్స్ నేమ్స్. టొమాటో, ఆనియన్, బ్రింజాల్, ఇంకా చాలా ఉంటాయి కదా వెజిటేబుల్. పొటాటో. నైస్, వెరీ గుడ్. ఇంకా ఓకే. అయితే ఈ సమయంలో ఆ రోజుల్లో ఒక ఇద్దరు కుమారులు ఉన్నారట. ఆదాము అవ్వకి ఇద్దరు కుమారులు. ఒక అతని పేరు కయ్యూను, రెండో అతని పేరు హేబేలు. కయ్యూను ఒక ఫార్మర్. అంటే కయ్యూను ఏం చేసేవాడో తెలుసా? ఫార్మర్ అంటే చెట్లను, కూరగాయలను, ఫ్రూట్స్ని, వాటన్నిటిని పెంచుతూ ఉండేవాడు. ఈ హేబేలు ఒక షెపర్డ్. షెపర్డ్ ఏం చేస్తాడు? మనం అనేక సార్లు చూస్తూ ఉంటాం కదా, చాలామంది గొర్రెలను, మేకలను, వాటన్నిటిని కూడా తీసుకుని వాటిని మేపుతూ ఉంటారు. వాటి చర్మం నుంచి ఊల్ ఉంటుంది కదా, వాటితో మనము వింటర్ సీజన్లో వేసుకునే స్వెటర్స్ దేని నుంచి వస్తాయి పిల్లలు? షీప్ ఊల్ నుంచి వస్తూ ఉంటాయి. అట్లాగే ఇద్దరు కుమారులు, అన్న తమ్ములు కూడా. ఈ కయ్యూనేమో ఫార్మర్గా ఉండేవాడు, హేబేలేమో షెపర్డ్గా ఉండేవాడు. ఒకరోజు ఏమైంది అంటే వారి పొలంలో నుంచి కొంత వెజిటేబుల్స్ని దేవునికి అర్పణగా తీసుకొచ్చాడంట కయ్యూన్. ఆ తర్వాత హేబేల్ కూడా ఏం చేశాడు అంటే తన మందలో ఉన్న శ్రేష్టమైన షీప్ని, అంటే చూడ్డానికి చాలా మంచిగా ఉండే, బలముగా ఉండే మంచి షీప్స్ని, ఫస్ట్ బోర్న్ అంటే తన ఉన్న ఫస్ట్ని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చాడంట. ఇవి ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే వారి కయ్యూను, అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. హేబేలును, అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. ఎందుకు అని మనం అక్కడ ఒకసారి గమనిస్తే, కయ్యూన్ ఏం చేశాడంటే తన దగ్గర చాలా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తన పంట పొలంలో ఉండే చాలా ఉన్నాయి. కానీ అతను ఏం చేశాడో తెలుసా పిల్లలు? వాటన్నిటిలో కొంత తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ హేబేల్ ఏం చేశాడో తెలుసా పిల్లలు? కానీ హేబేల్ ఏం చేశాడో తెలుసా పిల్లలు? తనకున్న షీప్స్లో ఫస్ట్ బోర్న్ ఏదైతే ఫస్ట్గా పుట్టిందో, ఏదైతే చాలా బలంగా, ఆరోగ్యంగా, మంచిగా ఉందో, క్రొవ్వినదిగా ఉందో అది తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడంట. దేవునికి
హేబేలు అతని అర్పణ నచ్చింది. ఎందుకంటే తెలుసా పిల్లలు, అతడు తన మనసుతో చాలా ఇష్టంగా దేవుని దగ్గరికి తీసుకుని వచ్చాడు. కయ్యూన్ అనుకున్నాడు, ఏదైతే ఏముందిలే, ఏదోటి ఇచ్చేయచ్చులే అని అనుకుని కొంత తీసుకుని వచ్చాడు. అయితే దేవుడు పిల్లలు కయ్యూన్ ఇచ్చిన అర్పణను ఇష్టపడలేదు. హేబేలు ఇచ్చిన అర్పణను దేవుడు అంగీకరించాడు. అందువల్ల అక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటో తెలుసా పిల్లలు, కయ్యూనికి చాలా కోపం వచ్చింది. ఏమన్నా తెలుసా, కయ్యూనికి చాలా కోపం వచ్చి ఏం చేశాడో తెలుసా పిల్లలు, స్పీడ్గా వెళ్ళి తన తమ్ముడైన హేబేలును కొట్టి చంపేశాడు. ఎంత విచారం కదా పిల్లలు. కానీ హేబేలు తిరిగి మాట్లాడలేదు. కానీ తన అన్న చంపేసిన తర్వాత తను మృతుల్లోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు మీకు చెప్తాను. దేవుడు దేన్ని కోరుకుంటున్నాడంటే, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. అందుకని అంటారు కదా, కయ్యూను తన హృదయం ఎలా ఉందో తెలుసా పిల్లలు, ఇక్కడ చూసారా, ఈ బ్లాక్ హార్ట్ ఎట్లా ఉంది, తన హృదయం కూడా అలాగా ఉంది. అంటే బ్లాక్ సింబలైజెస్, ఈ బ్లాక్ దేనికి సాదృశ్యం అంటే పగకు, ఈర్ష్యకు, ద్వేషానికి, అంటే ప్రతి నెగిటివిటీ, అంటే కోపము, ద్వేషము, అసూయ, కక్ష, ఇవన్నీ కూడా ఈ బ్లాక్ హార్ట్కి సాదృశ్యంగా ఉన్నాయి కదా పిల్లలు. చాలాసార్లు మనము చిన్నపిల్లలుగా కొన్నిసార్లు మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా మంచి డ్రెస్ వేసుకొచ్చారనుకోండి, ఎవరైనా చూసి నీ డ్రెస్ సూపర్ ఉంది అన్నారనుకోండి, నీకేమనిపిస్తుంది, తన డ్రెస్సే బాగుందనింది, నా డ్రెస్ బాగాలేదనింది అని చెప్పి మనసులో ఏమొస్తుంది, కుళ్ళు పుడుతుంది. బ్లాక్ హార్ట్ ఏంటి అంటే సాతాను కలిగించే ప్రతి చెడు ఆలోచన, చెడ్డ తలంపులు, అసూయ. ఎవరైనా మంచి సైకిల్ కొనుక్కున్నా, లేకుంటే ఎవరైనా మంచి డ్రెస్ వేసుకున్నా అది చూడంగానే ఎలా ఉంటుంది, ఈర్ష్యగా ఉంటుంది. కానీ మనము అలాగా ఉండకూడదు. మనము మంచి హృదయంతో ఉండాలి. అలాగే ఈ హేబేలు ఏం చేశాడంటే పిల్లలు, తన హృదయము ఎలా ఉందో తెలుసా, చాలా ప్యూర్గా ఉంది. ఎట్లా అంటే చాలా మంచి మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. తన హార్ట్ వైట్ కలర్ చూడగానే మనకి ఎలా అనిపిస్తుంది పిల్లలు, చాలా ప్యూర్గా అనిపిస్తుంది కదా. తన హృదయం కూడా చాలా ప్యూర్గా ఉంది. ఇక్కడ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయనా, హేబేలు మందులను కాసేవాడు. తనకి చాలా బలం ఉంటుంది. ఎందుకు, వాటన్నిటిని కాయాలన్నా, పట్టుకోవాలన్నా, వాటిని ఒక దగ్గర ఉంచాలి అన్నా, వాటి ఊలు తీయాలన్నా, ఇవన్నిటి కూడా యానిమల్స్ని చూసుకోవాలంటే చాలా బలం కావాలి కదా పిల్లలు. ఈ కూరగాయలు చేసే వాటికంటే కూడా యానిమల్స్ని చూసుకునే వ్యక్తికి చాలా బలం ఎక్కువ కావాలి. నేను అనుకుంటున్నాను ఈ కయ్యూని కంటే కూడా హేబేల్కి చాలా బలం ఉండొచ్చు. కానీ తన అన్న తను కొడుతున్నా కూడా తను తిరిగి మాట్లాడలేదు. కానీ తనకి ఒక మంచి హృదయం ఉంది. తన మంచి హృదయంతో తను ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే పిల్లలు, మనము మన హృదయాల్లో మంచి హార్ట్తో ఉండాలి. ఏంటి అంటే ప్రేమ, సంతోషం, ఆత్మ ఫలాల గురించి, అంటే ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్, దేవుడిచ్చే ఆత్మను మన హృదయాల్లో ఉంచుకున్నప్పుడు మన హార్ట్లో ఏముంటాయి తెలుసా పిల్లలు, ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది, దయాలత్వం, మంచితనము, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అంటే ఒక మాట గుర్తొస్తుంది, సెల్ఫ్ కంట్రోల్. అక్కడ మనకేముండాలి పిల్లలు, ప్రతి విషయంలో సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం. కొన్నిసార్లు మనం చూసినప్పుడు పిల్లలు, కొన్నిసార్లు ఏదైనా చూస్తే మనకి కంట్రోల్ ఉండదు. కోపం వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు, పక్కన వాళ్ళతో ఫైటింగ్ చేసేస్తారు. అన్న తమ్ముళ్ళే కానీ, అక్క చెల్లెళ్ళే కానీ కోపం వస్తే ఏం చేస్తారు, కొట్టుకుంటారు. కొట్టుకోవడము అదేంటి, సాతాను యొక్క లక్షణం. ప్రేమ కలిగి ఉండడం దేవుని యొక్క లక్షణం. అయితే హేబేలు మంచి మనస్సు కలిగిన వాడు, తను ప్యూర్ హార్ట్తో ఉండేవాడు. అయితే పిల్లలు, ఆ తర్వాత మనము కనుక నిజంగా హేబేల్ అయితే ఆ తర్వాత దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు అతన్ని అంగీకరించాడు. అయితే కయ్యూను అతని అర్పణ అంగీకరించి తను చేసిన చెడు నడవడికను బట్టి దేవుడు అతన్ని
పనిష్ చేశాడు. పిల్లలు మనకు తెలుసు, మనం చెడు నడవడి నడిచిన, చెడ్డ మాటలు మాట్లాడినా, అబద్ధపు మాటలు మాట్లాడినా, చెడు ఏవి చేసినా కూడా ఏం జరుగుతుంది పిల్లలు? మన సాతానికి పిల్లలం అవుతాం. కానీ ఎప్పుడైతే మనం మంచి పిల్లలంగా ఉంటామో మనం దేవునికి పిల్లలంగా ఉంటాం. అయితే ఈ రెడ్ హార్ట్ ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారు కదా. ఈ రెడ్ హార్ట్ సింబలైజ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది. మన ప్రతి పాపములను, మనం మాట్లాడే చెడ్డ మాటలు, మనము పక్కన వాళ్ళతో చేసే, మన చేతులతో చేసే ఫైటింగ్స్, లేకపోతే మమ్మీ డాడీ వాళ్ళకి ఎవరికి తెలియకుండా మనం చేసే చిన్న చిన్న దొంగతనాలు, లేకుంటే కొన్నిసార్లు వెళ్ళకూడని ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, చూడకూడని చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు సినిమాలు చూస్తూ ఉంటారు పిల్లలు. ఎక్కువ టైం కూడా దేనికి స్పెండ్ చేస్తూ ఉంటారు? వ్యర్థమైన వాటికి స్పెండ్ చేస్తూ ఉంటారు. అయితే నీ హృదయాన్ని ఎప్పుడైతే యేసయ్యకి ఇస్తావో ఆయన నీ హృదయాన్ని తన రక్తంతో కడుగుతాడు. బ్లడ్, తన ఎర్రని రక్తంతో మన హృదయాన్ని కడిగినప్పుడు మన చెడ్డ హృదయాన్ని కూడా ప్రభు ఏం చేస్తాడో తెలుసా పిల్లలు? తెల్లని హృదయముగా ఆయన మార్చగలడానికి సమర్థుడు. ఎప్పుడో తెలుసా? ప్రభుని అడిగినప్పుడు, ప్రభువా నన్ను క్షమించు, ఇంకెప్పుడు కూడా నేను చెడ్డ మాటలు మాట్లాడను, చెడ్డ పనులు చేయను నాయన అన్ను ఆయన అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా పిల్లలు? మిమ్మల్ని క్షమిస్తాడు. అయితే ఇక్కడ ఒక 3 పాయింట్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మన హృదయము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఇంకొకటి, మన ఏ హృదయంతో దేవునికి అర్పిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏదో ఇస్తున్నాం అన్నట్టుగా ఇవ్వకూడదు, లేకుంటే మన హృదయాన్ని కూడా ప్రభుకి ఇష్టమైన రీతిగా దాన్ని ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ప్రభు దాన్ని అంగీకరిస్తాడు. హేబేలు చాలా శ్రేష్టమైనది ఇచ్చినప్పుడు దేవుడు అంగీకరించాడు. కొన్నిసార్లు పిల్లలు సండే స్కూల్లో పేరెంట్స్ ఏం చేస్తారు? కానుక ఇవ్వమని పంపిస్తారు కదా. మీ మమ్మీ 10 రూపీస్ ఇచ్చిందా, నా సండే స్కూల్లో కానుక వేయని పంపించింది అనుకో, కొంతమంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఒక 5 రూపీస్కి 5 స్టార్ చాక్లెట్ కొనేసుకుని ఇంకో 5 రూపీస్ తీసుకెళ్ళి ఏం చేస్తారు? చర్చ్లో వేసేస్తారు. దేవునికి సగం సగము ఇవ్వకూడదు. అలా ఇస్తే దేవునికి ఇష్టం ఉండదు. మనం ఎప్పుడైతే మనకి ఇష్టమైన వ్యక్తులకి ఏం చేస్తాం? మనం తినకపోయినా నీకు బెస్ట్ ఫ్రెండ్ కనపడ్డాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? నీకున్న ఇష్టమైనవన్నీ కూడా ఇస్తూ ఉంటాం. అలాగే మనము ఈ లోక ఫ్రెండ్స్ కంటే, ఈ లోకస్తుల కంటే మన యేసయ్య మనల్ని ఇంకా అధికంగా ప్రేమిస్తాడు. కాబట్టి మనం ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చినప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడు. అంతేకాదు పిల్లలు, ఒక వాక్యాన్ని, మనము ఖండత వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఆశ్లియక్క మనకి ఖండత వాక్యాన్ని నేర్పిస్తారు. హలో పిల్లలు, అందరూ బాగున్నారా? ఇప్పటి వరకు ఒక కథ చెప్పింది. సో నేను ఇప్పుడు ఒక కంఠత వాక్యాన్ని నేర్పిస్తాను. విశ్వాసమును బట్టి హేబేలు కయోను కంటే శ్రేష్టమైన బలిని అర్పించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయోను కంటే శ్రేష్టమైన బలిని అర్పించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయోను కంటే శ్రేష్టమైన బలిని అర్పించెను. విశ్వాసమును బట్టి హేబేలు కయోను కంటే శ్రేష్టమైన బలిని అర్పించెను. ఓకే పిల్లలు, ఐసి ఒకసారి మరి బ్లాక్ హార్ట్ దేనికి? సిన్ఫుల్ హార్ట్. ఏంటది? సిన్ఫుల్ హార్ట్. అయితే మనము చెడ్డ హృదయంతో యేసయ్యకి ఇవ్వాలా? ఎలా ఇవ్వాలి? ప్యూర్ హార్ట్తో
ప్యూర్ హార్ట్తో వేయాలి. వేయాలి. మన మన చెడ్డ హృదయాన్ని ఎవరు కడుగుతారు? యేసయ్య తన రక్తంతో కడుగుతారు. రెడ్ కలర్ హార్ట్ యేసయ్య రక్తానికి సాదృశ్యం. రెడ్ కలర్ హార్ట్ దేనికి? సాదృశ్యం. ఓకే పిల్లలు చూసారు కదా, మన హృదయాన్ని యేసయ్యకి ఇచ్చినప్పుడు ఆయన తన రక్తంతో కడుగుతాడు. మన ప్యూర్ హార్ట్తో దేవునికి ఇచ్చే దేవుడు మనల్ని, మన అర్పణని అంగీకరిస్తాడు. ఈ టైంలో ఒక చిన్న యాక్టివిటీ మనం చూద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే, ఈ సమయంలో ఒక చిన్న యాక్టివిటీని మనం చూద్దాం. ఏంటి ఆ యాక్టివిటీ అంటే విశ్వాసమును గుర్చిన ఒక చిన్నది మనం చూద్దాం. ఓకే, ఇక్కడ మన దగ్గర ఒక బెలూన్ ఉంది. ఓకే, కొన్ని వాటర్ ఉన్నాయి, అలాగే ఒక మ్యాచ్ బాక్స్, అలాగే క్యాండిల్. ఇక్కడ ఒక 4 వస్తువులు. ఫస్ట్ వాటర్ కావాలి, నెక్స్ట్ ఒక బెలూన్ అండ్ 1 క్యాండిల్ అండ్ మ్యాచ్ బాక్స్. ఓకేనా పిల్లలు? ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, దాని గురించి మనము ఒక లెసన్ని, ఒక పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. మనం ఇప్పటి వరకు విన్నాం, హేబెల్ ఏం చేశాడంట? కయ్యూని కంటే శ్రేష్టమైన బలిని ఎలా అర్పించాడు? విశ్వాసమును బట్టి అర్పించాడు. ఒక బెలూన్ని తీసుకుని మనము ఒక వాటర్ బాటిల్లో కొన్ని వాటర్ తీసుకుని దాని మీద ఒక బెలూన్ని మనము పెడదాం. ఓకే, దీనికంటే ముందు ఒక ఎంటీ బెలూన్ ఫస్ట్ మీకు బ్లో చేసి చూపిస్తాను. ఒక ఎంటీ బెలూన్ని తీసుకుని దాన్ని బ్లో చేశాక హలో. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ లెసన్ని విందాము. ఇక్కడ బాటిల్, బలూన్ ఇంకా క్యాండిల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఈ బాటిల్లో కొన్ని వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ దేనికి సాదృశ్యం అంటే యేసయ్యకు సాదృశ్యం. మనము ముందుగా ఈ బాటిల్, ఈ బలూన్ ఏమో మనందరికీ సాదృశ్యం. ఈ క్యాండిల్ ఏమో సాతానికి సాదృశ్యం. ఎప్పుడైతే మన దగ్గర యేసయ్య లేడు, మన మనసులో యేసయ్య లేనప్పుడు సాతాన్ మన దగ్గరికి వస్తాడు. సో యేసయ్య మన దగ్గర లేనప్పుడు సాతాను మనకి డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తాడు, మనకి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. ఆ బలూన్ అన్నది పగిలిపోయింది. అంటే యేసయ్య మన దగ్గర లేనప్పుడు సాతాను మనకి ప్రతి విధాల ప్రాబ్లమ్స్ ఇంకా తెస్తూ ఉంటాడు. అప్పుడు మనం నిలబడలేము. ఎందుకు అంటే మన దగ్గర యేసయ్య లేడు కాబట్టి. ఇప్పుడు ఈ వాటర్ అనేది యేసయ్యకు సాదృశ్యం. ఈ వాటర్ని బలూన్లోకి పోస్తున్నాం అంటే మన మనసులోకి యేసయ్య వచ్చినట్లు. ఇంతకీ అసలు మన మనసులోకి యేసయ్య ఎప్పుడు వస్తాడు అన్న విషయంపై 3 పాయింట్స్ చెప్తాను. మనము ఎవ్రీడే బైబిల్ చదవాలి, అలానే ప్రేయర్ చేయాలి. అలానే మన పేరెంట్స్ మనకి చాలా విషయాలు చెప్తూ ఉంటారు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. అలా మనం ప్రతి విషయము పాటించినప్పుడు యేసయ్యకి మనం చాలా నచ్చుతాం. అప్పుడు యేసయ్య మన మనసులోకి వస్తాడు. ఏం 3 పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ థింగ్, మనం ఎవ్రీడే బైబిల్ చదవాలి. ఎవ్రీడే మార్నింగ్ బైబిల్ చదవాలి. బైబిల్ చదవడం వల్ల ఏం జరుగుతుంది? యేసయ్య మనతో మాట్లాడతాడు, ఎలా ఉండాలి మనము అనేది యేసయ్య మనకి చెప్తాడు. అలాగే ఎవ్రీడే మనం ప్రేయర్ చేయాలి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం మన పేరెంట్స్కి చెప్తాం. అలానే ఎప్పుడైతే మనం యేసయ్యకి చెప్తామో యేసయ్య మనకి ఆ ప్రాబ్లమ్స్ని తీరుస్తాడు. అలాగే థర్డ్ పాయింట్, మన పేరెంట్స్ చెప్పిన మాటల్ని వినాలి. మనందరం సండే స్కూల్కి వెళ్తాం. సండే స్కూల్లో అక్క వాళ్ళు అని చెప్తూ ఉంటారు, ఇలా ఉండాలి అని. అవన్నీ మనం విని వాటిని గ్రహించి మనం అలా చేసినప్పుడు యేసయ్య మనలోకి వస్తాడు. యేసయ్య మనలోకి ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం.
సాతాను మన దగ్గరికి వచ్చి ప్రతి విధాల ప్రాబ్లమ్స్ తెస్తూ ఉంటాడు. ఇప్పుడు సాతాన్ మన ఏసే మందు ఉన్నప్పుడు సాతాన్ మన దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ తెస్తాడో చూసారా, ఆ బలూన్కి ఏమీ కాలేదు. ఇందాకేమైంది, ఆ బలూన్ అనేది పగిలిపోలేదు. అంటే ఏసే మనతో ఉన్నప్పుడు సాతాన్ మనల్ని ఏమీ చేయలేడు. అదే ఏసే మనతో ఎప్పుడైతే ఉండడో మనం సాతాన్ వలలో పడిపోతూ ఉంటాము. అదే ఏసే మనతో ఉన్నప్పుడు ఏసే మనకి తోడుగా ఉంటాడు, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నవి రావు. ఓకే పిల్లలు, చూసారు కదా, బెలూన్లో వాటర్ ఉన్నంతసేపు నువ్వెంతసేపు ఫైర్ పెట్టినా కూడా ఆ బెలూన్ బర్స్ట్ అవ్వాలి. అంటే జీసస్ మనతో ఉన్నంతసేపు, మనలో ఉన్నంతసేపు మనకి హాని కూడా కలగదు. ప్రత్యేకమైన ఇప్పుడు మనం వింటున్నాం కదా, కరోనా వైరస్ అని చాలా భయపడుతూ ఉన్నాం. యేసయ్య మనతో ఉంటే మనకి ఏ అపాయము కలగదు. మన హృదయాల్లో యేసయ్య ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడుతూ ఉంటారు. ఒకలాంటి అగ్ని వంటి శ్రమలు అంటారు కదా, అలాంటి కలిగినా కూడా ప్రభు మనకు ఏ హాని కలగకుండా సహాయం చేస్తారు. మనం అందుకే కొన్నిసార్లు మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా పిల్లలు, షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళు ఏం చేయవారు, ఒక టెస్ట్కి తీసుకుని వెళ్ళారు. ఏంటి ఆ టెస్ట్ అంటే, వాళ్ళు అగ్నిలో పడవేయబడ్డారు. అయినా కూడా వారిలో యేసయ్య ఉన్నాడు కాబట్టి వారికి ఏం కలగలేదు, ఏ హాని కూడా కలగలేదు. అలాగే పిల్లలు మన హృదయంలో యేసయ్య ఉంచుకోవాలి. అక్క జ్ఞాపకం చేశారు కదా 3 పాయింట్స్. ఒకటి ఏంటి, వాక్యాన్ని మన యేసయ్య ఎప్పుడు వస్తారు మన హృదయంలోకి, వాక్యాన్ని చదివినప్పుడు. రీడింగ్ బైబిల్ని మనము చదవాలి. ప్రతి దినము ఉదయము సాయంకాలం కూడా బైబిల్ని మనము చదవాలి. చదివినప్పుడు ప్రభు మనతో ఉంటారు, మనలో ఉంటారు. రెండవది, ప్రేయర్ చేసినప్పుడు ప్రభు మన హృదయాల్లోనికి వస్తారు. ఉదయము సాయంకాలం కూడా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన హృదయంలోనికి వస్తాడు. మూడవది, మన పెద్దవాళ్ళు, మన పేరెంట్స్, అలాగే బైబిల్ కూడా చెప్తుంది కదా, ఏమని, నీ తల్లిదండ్రులను సన్మానించి వారి మాటకు మనం విధేయులుగా ఉంటే మనం ఏమవుతాం, దీర్ఘాయుష్మంతులము అవుతాం. మన సండే స్కూల్ టీచర్స్, మన పాస్టర్స్, మన పెద్దవాళ్ళు చెప్పే మాటను మనం వింటే ప్రభు మనల్ని దీవిస్తాడు. సో పిల్లలు, ఈరోజు లెసన్స్ అన్నీ మీకు అర్థమయ్యని నేను నమ్ముతున్నా. ఫస్ట్ మనము దేవుని స్తుతించాము. రెండోది, కయ్యూను హేబేల్ గురించి మంచి లెసన్ని మనం నేర్చుకున్నాం. మన ప్యూర్ హార్ట్తో ప్రభుని స్తుతించినప్పుడు, మనం చేసినప్పుడు ప్రభు మన అర్పణను అంగీకరిస్తాం. మనలో ఉన్న ప్రతి చెడును, అంటే చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న దొంగతనాలు, ప్రతి చెడ్డ పనులు, టీవీని ఎక్కువగా చూడడం, టైం వేస్ట్ చేయడం, ఫ్రెండ్స్తో కొట్లాడడం, ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా మంచిది కనపడినప్పుడు ఈర్ష్యపడడం, ఇలాంటివన్నీ మనం తీసేసుకుని ప్యూర్ హార్ట్తో ఉంటే ప్రభు మనల్ని దీవిస్తాడు. అక్కడ మనం గమనిస్తాము, హేబేలు చంపబడ్డాడు కానీ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తాం కదా, కయ్యూని కంటే కూడా ఎవరంట, హేబేలు ఇష్టమైన అర్పణ అర్పించాడు. దేవుడు అంటాడు, హేబేలు అంటే నాకు చాలా ఇష్టం. కొన్నిసార్లు మనకు శ్రమలు కలగవచ్చు. మనం మంచిగా ఉన్నందుకు, లేకపోతే మనం మంచిగా జీవించినందుకు కొన్నిసార్లు కొంతమంది మనల్ని తిట్టచ్చు, కొన్నిసార్లు మనం కొట్టచ్చు, కొన్నిసార్లు మనం అవమానపడచ్చు. కానీ ప్రభుకి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటే ప్రభు మనల్ని అంగీకరిస్తాడు, మనల్ని దీవిస్తాడు. అలాగే మనం ఒక ఆబ్జెక్ట్ లెసన్ని చూసాం కదా. ఆబ్జెక్ట్ లెసన్లో ఒక బెలూన్, క్యాండిల్, అలాగే ఫైర్, ఇవి వాటి సాదృశ్యాన్ని మనం విన్నాం. మనం కనుక యేసయ్యను మనలో ఉంచుకుంటే ప్రభు ఎటువంటి శ్రమల నుంచి అయినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ నుంచి అయినా ప్రభు మనల్ని సేవ్ చేయగలిగిన సమర్థుడు. కాబట్టి పిల్లలు, ఈరోజు మనల్ని నేర్చుకున్న ఒక లెసన్ ఏంటంటే, మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి కదా. ఈరోజు మన అంశం ఏంటి అంటే, మన రోత హృదయాన్ని తీసివేసి, మన బ్లాక్ హార్ట్ని తీసివేసి, మన ప్యూర్ హార్ట్ని, ఆయన రక్తంతో మన హృదయాన్ని కడగగలిగిన దేవుడు. మన చెడ్డ హృదయాన్ని తీసివేసి ఆయన రక్తంతో నన్ను కడుగు యేసయ్యా అని అడిగితే ఆయన నిన్ను శుద్ధినిగా చేస్తాడు, తెల్లని హృదయాన్ని నీకు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, దీనికంటే ఒక గోల్డెన్
పరలోకాన్ని, పరిశుద్ధమైన పరలోకాన్ని ఆయన నీకు ఇవ్వగలడు. ఓకే పిల్లలు, ఈరోజు ఇంకొక చిన్న డ్రాయింగ్ మీకు నేర్పించే, సింపుల్గా మనం ఇంట్లో చేసుకోగలిగే ఒక చిన్న డ్రాయింగ్ మీకు ఆశ్లీ అక్క చూపిస్తుంది. ఫస్ట్ మనం దానికి కావాల్సిన ఒక చిన్న పేపర్ తీసుకోండి. తర్వాత ఒక మార్కర్ కానీ పెన్సిల్ కానీ తీసుకోండి. వేసాక చూపించు. ఫస్ట్ ఒక పేపర్లో 1, 2, 3, 4 అనే 4 నెంబర్స్ని మీకు చూపిస్తాను. ఒకసారి చూపించినాను, చూసారు కదా? జస్ట్ కొంచెం 1, 2, 3, 4 ఈ 4 నెంబర్స్తో మనం చాలా మంచి డ్రాయింగ్స్ చేయొచ్చు. అక్క చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఒక యానిమల్ని మనము ఒక 2-3 వీక్స్ బ్యాక్ మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. చక్కని క్రియేషన్ని మనం నేర్చుకున్నాం కదా. క్రియేషన్, దేవుడు సృష్టిలో చేసిన ప్రతిదీ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సృష్టిలో ఏం చేశాడు అది ఎవరికి గెస్ చేయగలరా పిల్లలు? అదేం యానిమల్? ఐల్సి ఏంటది? వెరీ గుడ్. దేవుడు నెంబర్ 2 సెకండ్ యానిమల్ ఏంటి? నువ్వే గెస్ చేసి చెప్పాలి. ఓకే, అదేంటి? డక్. వెరీ గుడ్. దేవుడు సృష్టిలో ఇంకా అందమైన వాటిని కలుగు చేశాడు. దాంట్లో ఒకటి ఏంటి? ఐల్సీ బటర్ఫ్లై. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ నెంబర్ 4తో మనం ఎలా సింపుల్గా డ్రాయింగ్ చేసుకోవచ్చో చూద్దాం. నెంబర్ 4ని అక్క ఎలా చేస్తుంది? ఐల్సీ చెప్పాలి. ఫిష్. ఫిష్. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా పిల్లలు? చాలా సింపుల్గా ఫస్ట్ వన్ని మనం చూసాం. అని చూపించిన దేవుడు ఈ సృష్టిలో యానిమల్స్ని, బర్డ్స్ని, ఫ్లైస్ని, తర్వాత ఫిషెస్ని కదా, ఆకాశంలో ఎగరడానికి మంచి అందమైన బటర్ఫ్లైస్, బర్డ్స్ చాలా ఉన్నాయి. అలాగే యానిమల్స్, జిరాఫీ లాంటి చాలా యానిమల్స్, అలాగే బర్డ్స్, డక్ అలాంటి బర్డ్స్, ఆ తర్వాత ఫిషెస్, నీటిలో ఉండే ఫిషెస్ని. ఓకే పిల్లలు, ఈరోజు జరిగిన ఈ యాక్టివిటీస్ అన్నింటిలో మీరు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాం. ప్రభువుని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని ముగించుకునే ముందు ఒక చిన్న పాట పాడుకుందాం. ఇందాక మనం నేర్చుకున్నాం కదా పిల్లలు, ఆ పాట మరొకసారి పాడుకుని దేవుని మహింపద్దాం. ఓకేనా? ఓకే, ఆర్ యు రెడీ పిల్లలు? ఆర్ యు రెడీ ఐల్సీ? ఓకే, దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్ ఇన్ ద మార్నింగ్. అవును, ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము మనం ప్రభువుని స్తుతించాల్సిన వారమై ఉన్నాం. ఎందుకు అంటే దేవుడు ఈ రోజున మనం బ్రతికి ఉన్నాము అని అంటే కేవలము దేవుని కృప మాత్రమే. కాబట్టి మీరు మర్చిపోకుండా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము దేవుని స్తుతిద్దాం. ఆర్ యు రెడీ ఐల్సీ? ఓకేనా? ఓకే, లెట్స్ డూ ఇట్. ఏంటి? ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్ ఇన్ ద మార్నింగ్. Praise
the noontime. Jesus, Jesus, Jesus when the sun goes down. Praise Him, praise Him, praise Him in the morning, praise Him in the noontime. Praise Him, praise Him, praise Him when the sun goes down. Prayer, prayer, prayer in the morning, prayer in the noontime. Prayer, prayer, prayer when the sun goes down. Prayer, prayer, prayer in the morning, prayer in the noontime. Prayer, prayer, prayer when the sun goes down. Love Him, love Him, love Him in the morning, love Him in the noontime. Love Him, love Him, love Him when the sun goes down. Bible, Bible, Bible in the morning, Bible in the noontime. Bible, Bible, Bible when the sun goes down. Praise Him, praise Him, praise Him in the morning, praise Him in the noontime. Praise Him, praise Him, praise Him when the sun goes down. ఓకే పిల్లలు, చిన్న ప్రేయర్ చేసుకుని ఈ కిడ్స్ సెషన్ని మనము ముగించుకుందాం. దయచేసి అందరి తలలో వచ్చండి, మోకరించండి. ప్రార్థనగా మోకరించడం, చేతులు జోడించి కళ్ళు మూసుకోవడం, ప్రార్థన చేసుకుంటూ దేవునితో మాట్లాడదాం. దయచేసి అందరం మోకరిద్దామా పిల్లలు? మోకరించండి. మోకరిస్తే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇంతవరకు కూడా కొద్ది మాటలతో దేవుడు మనతో మాట్లాడాడు. మన హృదయాన్ని యేసయ్యకిద్దాం. నీలో ఉన్న ప్రతి చెడుతనాన్ని తీసివేసుకో. ఏదైనా చెడు ఆలోచనలు కలిగిన, చెడు మాటలు నీ నోటిలో నుండి వచ్చిన, ఇంకేదైనా సరే చెడు తలంపులు వస్తే ఆనాడు కయ్యూన్ను దేవుడు పనిష్ చేశాడు. కానీ ఈనాడున దేవుడు నేను పనిష్ చేయడు, కానీ నువ్వు ఆయన క్షమించమని అడిగితే ఆయన నిన్ను క్షమించి తనకి ఇష్టమైన బిడ్డగా, తనకి ఇష్టమైన వ్యక్తిగా ఆయన నిన్ను మార్చుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఈరోజు ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ నిజంగా నువ్వు నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వడానికి ఇష్టపడితే నీ చేతులు పైకెత్తి నీ ఒక చేతిని నీ హృదయం మీద పెట్టుకొని చెప్పు, యేసయ్య నా హృదయాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. యేసయ్య నాలో ఉన్న ప్రతి చెడు ఆలోచనలు, చెడు తలంపులను తీసివేయండి. హేబేలు ఏ విధంగా అయితే నీకు ఇష్టమైన బిడ్డగా తన హృదయంలోంచి నీకు అర్పణ అర్పించాడో, మేము కూడా నీకు ఇష్టమైన బిడ్డలముగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తే ప్రభు నీకు సహాయం చేస్తాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషము మా ఈ కిడ్స్ సెషన్లో మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు. పాటల ద్వారా, లెసన్ ద్వారా, ఆబ్జెక్టివ్ లెసన్ ద్వారా, కొన్ని క్రాఫ్ట్స్ ద్వారా తండ్రి, మీ యాక్షన్ సాంగ్స్ ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోండి. ఇటు అవకాశాన్ని ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ప్రభా ఈ సమయంలో ప్రతి సండే స్కూల్ బిడ్డ కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. యేసు నీ నామంలో ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ కృపతో నింపబడలాగున సహాయం చేయండి. ప్రతి బిడ్డకు నీ కాపుదల, నీ రక్షణను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడానికి నీ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభా బిడ్డలు బాల్యము నుండి నీ భయభక్తులు కలిగి ఎదుగుటకు సహాయం చేయండి. వారి ఇళ్లలో ఉన్నప్పుడు ప్రభా ఈ చెడు తలంపులు వాళ్ళ హృదయాల్లోనికి రాకుండా
నీకు ఇష్టమైన బిడ్డలుగా వారు మలచబడ్డానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా బిడ్డలకి నీ కాపుదల భద్రతను దయచేయండి. ఈ కరోనా వైరస్ వల్ల ఎవరు కూడా ఎఫెక్ట్ కాకుండా నీ కృపను దయచేయండి. ఈ విధంగా ఎంతమంది చిన్న బిడ్డలు అయితే ప్రభా దేశము ప్రతి దేశాల్లో ప్రభా నలిగిపోతున్నారో, వాటి ద్వారా బాధపడుతున్నారో, యేసు నీ నామంలో వారికి స్వస్థతను కలిగించమని వేడుకుంటున్నాం ప్రభా. చిన్న బిడ్డలను ఎంతో ప్రేమించే చిన్న బిడ్డలు చేయు ప్రార్థనలను మీరు ఆలకించే దేవుడు. చిన్న చిన్న బిడ్డలు తమ నోళ్లతో హృదయంతో ప్రభా అనేకుల కొరకు ప్రార్థిస్తుండగా నీ సహాయాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. వారిని ముట్టి స్వస్థపరచండి. అలాగే ప్రభా మా సండే స్కూల్లో ఉన్న ప్రతి బిడ్డ కొరకు మీరు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలను ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభా దినదినము నీ కాపుదల భద్రతను దయచేసి మరలా నెక్స్ట్ వీక్ మండే నేను కలుసుకునేంత వరకు నీ కాపుదల భద్రతను సహాయాన్ని మాకు దయచేసి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే పిల్లలు, మీకు ఒక చిన్న మనవి. నెక్స్ట్ వీక్ మండే మార్నింగ్ 9:30కి ఇంకా కొత్త కొత్త విషయాలతో కొత్త కొత్త యాక్టివిటీస్తో అనేకమైన ఆబ్జెక్టివ్ లెసన్స్తో అనేక మంది కొత్త అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు కూడా రాబోతున్నారు. సో పిల్లలు మీ అందరూ కూడా సిద్ధపడండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ప్రతి దినము ఇలాగా ఎవ్రీ మండే ఈ విధంగా మనము చేయడానికి దేవుడు మనకి కృప చూపులాగా మీరందరూ ప్రేయర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మీరందరూ కూడా సిద్ధపడండి. చక్కగా వింటున్న లెసన్స్ని అలాగే చేస్తున్న క్రాఫ్ట్స్ని మీరు కూడా మీ ఇంట్లో కూడా వాటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ ఈ టైంలో ఒకవేళ ఏదన్నా టైం మిస్ అయితే తప్పకుండా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది. పాస్టర్ జాన్ వెస్లీ మనుగూరు అనే ఛానల్ని మీరు ఓపెన్ చేసినట్లయితే దాంట్లో కూడా చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ అలాగే పెద్దవాళ్ళ ప్రోగ్రామ్స్ వస్తాయి. చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు చక్కగా చూడొచ్చు. వాటిని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి వీక్ జరిగే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చక్కగా పిల్లలు ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అనేక పిల్లలకు మనము మన సియోను ప్రార్థనా మందిరం సండే స్కూల్ తరపున అందరికీ ఒక మాదిరికరమైన పిల్లలుగా మనం ఉండాలి. సో పిల్లలు డోంట్ మిస్ ఇట్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు సాయంకాలము 7 గంటలకు పెద్దవాళ్ళకి పాస్టర్ జాన్ వెస్లీ గారు వర్తమానం అందిస్తారు. దయచేసి అందరూ సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.